రవిచంద్ర వద్దు నాన్న. అమ్మా పగలగొట్టడం ఇష్టం లేకపోతే కీ ఇవ్వమ్మా, ఓపెన్ చేసి చూసి మళ్ళీ లాక్ వేస్తాను. దానిలో ఎలుకలే ఉన్నాయిరా, ఇంకేం లేవురా. సరేమ్మా, నువ్వు అన్నట్టు ఎలుకలే ఉన్నాయనుకో, వాటినే చూద్దాం. కరెక్ట్గా చెప్పావా? ఆ లాక్ పగలగొట్టడం ఇష్టం లేకపోతే తాళం వేయండి, లేకపోతే తాళం పగలగొట్టేద్దాం. బావా నువ్వు కొట్టాయి. ఓపెన్ అయ్యి చిట్టమ్మా. ఒరే అవతారం, నీలంబరి ఎక్కడ చచ్చారా మీరు? త్వరగా రండిరా. ఒక్క నిమిషం. ఎంత ధైర్యం లేకపోతే నేను వద్దని చెప్పినా వినకుండా లాక్ పగలగొట్టి డోర్ ఓపెన్ చేస్తారా? ఇన్నాళ్ళు అమ్మ మాటని వేదవాక్కులా పాటించేవాడివి. నేను వద్దని చెప్తే అడుగు కూడా వేసేవాడివి కాదు. ఇప్పుడేంట్రా ఇలా తయారయ్యావు? అమ్మా పోయింది లాకే కదా, కావాలంటే కొత్త లాక్ కొనుక్కొస్తాను, దాని గురించి నువ్వేం బాధపడు. చిట్టమ్మా పద లోపలికి వెళ్దాం. అరే తమ్ముడు, ఎక్కడ చచ్చారే చూడు. ఇద్దరు కలిసి డోర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు గనక వీళ్ళు లోపలికెళ్తే ఆ దాసుగాడు వీళ్ళకి దొరికిపోతాడు. ఆ తర్వాత మన బండారం మొత్తం బయటపడుతుంది. అందుకే కదమ్మా నేను వచ్చాపాను. చిట్టమ్మా నువ్వు ఇవాళ మా అమ్మకి 50,000 రూపాయల ఫైన్ కట్టు. ఏటేటేటి మేము మీకు 50,000 రూపాయల ఫైన్ కట్టాలా? ఎందుకు? ఎందుకా? ఇందుకు. ఏ చీరేంటి చిరిగిపోయి ఉంది? ఆ ముక్క మేవడగాలి. నీ పెళ్ళానికి అత్తకి బట్టలు ఉతకమని అప్పగిస్తే చూసావా బట్టలన్నీ ఎలా చింపేశారో? బంగారం లాంటి బట్టలు 1,000 రూపాయలు పోసి కొన్నాన్రా. వీటన్నింటినీ మీ ఆవిడ అత్త కలిసి ముక్కలు ముక్కలు చేశారా? అవునరా తమ్ముడు, ఇది నా చీరరా. చూడ్రా, చూడు చూడ్రా. అమ్మ వైజాగ్ నుంచి కొనుక్కొచ్చింది. 3 సార్లు కూడా కట్టలేదురా. మీ ఆవిడ దీన్ని ముక్కలు ముక్కలు చేసేసింది. అందుకే వీటన్నింటికి కలిపి 50,000 రూపాయల ఫైన్ ఇస్తున్నాను, కట్టండి. ఏటేటే ఈ బట్టలన్నీ నేను మా అమ్మ ఉతకడం వల్లే సిరిగిపోయాయా? మరి మేము ఉతకమన్నప్పుడు బట్టలు బాగానే ఉన్నాయి కదా, మీరు కూడా చూశారు కదా. మరి ఇప్పుడు చిరిగాయంటే అర్థమేంటి? మీరు చింపినట్టే కదా. లేదమ్మా, మేము ఆరేసినప్పుడు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు ఎక్కడో జరగలేదురా. మీ అత్త నీ పెళ్ళం ఉతకడం వల్లే జరిగింది. చిట్టమ్మా 50,000 ఫైన్ కడతావా? మీ అమ్మని నాన్నని తీసుకొని మీ పుట్టింటికి వెళ్తావా? కాంతమత, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మేము ఉతికినప్పుడు ఈ సిరగలేదు, ఆరేసేటప్పుడు కూడా బాగానే ఉన్నాయి. మధ్యలోనే ఇంకెవరో సింపుంటారు. అంటే ఏంటమ్మా, నేను చింపామనా? అదంతా మాకు తెలీదు. ఆ బట్టలు మాత్రం మా చేతుల్లో సిరగలేదు. అదంతా మాకు అనవసరం. మేమిచ్చినప్పుడు బాగున్న బట్టలు మీరు ఉతికిన తర్వాత చిరిగాయంటే ఆ పూర్తి బాధ్యత మీదే. డబ్బులిస్తారా
మీ అమ్మా నాన్నల్ని నేనే మెడపట్టి బయటికి గెంటేయమంటావా? చెప్పు. ఇదిగో నీలు, నీ చీరని చింపేసిన మీ అత్తగారు వచ్చింది. నీ చేత్తోనే మెడపట్టి బయటికి గంటాయి. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చిందమ్మా, ఎందుకు వదులుతాను? ఏమేం మూగత్తా? మీ ఆయన మా అన్నాన్ని నేల పాలు చేశాడని ఫైన్ వేసి బట్టలు ఉతకమంటే ఆ కోపంతో మా బట్టలన్నీ చింపేస్తారా? ఇంకొక క్షణం కూడా మీకు మా ఇంట్లో ఉండే అర్హత లేదు. పోండి బయటికి. ఏడమ్మ నువ్వనేది? బట్టలు వదిలి చింపిదా? అక్క, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదక్క. అమ్మా తూచమ్మా, ఇవి మేము చించలేదమ్మా, ఇదేదో గ్రాఫిక్ చేశారమ్మా. అత్త, నీ కళ్ళతో నువ్వే చూసావుగా ఈ బట్టలన్నీ ఎవరు సింపారో. ఇప్పుడు మెడపట్టి గంటాల్సింది మా అమ్మని నాన్ననా లేక ఈ బట్టల్ని సింపేసిన వాళ్ళనా? నువ్వే డిసైడింగ్ చేసుకో. అమ్మా, ఇంకా మాట్లాడటమ్మా. ఈ బట్టలు చింపేసిన పులిగాన్ని కోటిగాన్ని అక్కతో సహా బయటికి పంపించేశాయి. అమ్మా అమ్మా, వీళ్ళ మాటలు నమ్మకండి అమ్మా మీరు. అమ్మా 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 ఎంతకి తెగించావురా? సమయానికి కోకిలమ్మ వీడియో తీసింది కాబట్టి సరిపోయింది, లేదంటే పాపం వీళ్ళని అపార్థం చేసుకునేదాన్నిగా. చిట్టమ్మా, వీళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. నువ్వేమీ అనుకోకమ్మా, మీరెళ్ళండి. పద బావ, లోపలికి వెళ్దామా? లోపల ఎవరున్నారో నేను చూసి చెప్తాను, మీరు వెళ్ళండి. ఇంకా ఇక్కడెందుకు? లోపలికి వెళ్దాం, పదండి. పద పదరా. రేయ్ ఆగురా, ఆగు ఆగురా, ఆగు. రేయ్ తలుపేరా. అలాగే అక్క. వస్తే రాక్షసి, చంపాలనుకుంటే చంపేయి, అంతేగాని తిండి తిప్పలు లేకుండా ఇలా నరకం చూపించొద్దు. ఏయ్ దాసో, నీకింకా ఈ భూమి మీద నూకలున్నాయిరా, అందుకే బతికున్నావు. నీ టైం అయిపోగానే ఖచ్చితంగా చంపేస్తాను రోయ్. చావు కోసం నువ్వేం కంగారు పడకు. చూడు కాంతమ్మా, నన్ను చంపడం అంటే నీ చావు నువ్వు తెచ్చుకున్నట్టే. నువ్వే చంపావన్న విషయం మా బాస్కి తెలిసిన మరుక్షణం నిన్ను షూట్ చేసి పడేస్తాడు.
ఓకే, ఇలాగే కలలు కంటూ ఉండు. ఇంకో 2-3 రోజుల్లో నిన్ను పైకి పంపించేస్తాను. ఆ తర్వాత వీరనారాయణ నన్ను చంపుతాడో, నాకే చిరాకేసి ఆ వీరనారాయణని చంపుతానో నరకంలో ఉన్న నువ్వు క్లియర్గా చూద్దు గాని. ధర్మయ్, మా బాసుని చంపేంత ధైర్యం వచ్చిందా నీకు? నేను చెప్తున్నా విను. నేను చచ్చిన మరుక్షణం నువ్వు కుక్క చావు చేస్తావు. రాసి పెట్టుకో. రేయ్, ఈ కాంతమ్మ ఒక్కసారి కన్నేసినందుకే శంకర్ నారాయణ గాడు గుండాగి చచ్చాడ్రా. ఈ వీరనారాయణ గాడెంత పిల్ల కాకి. వాణ్ణి చూసినప్పుడల్లా నేను చూపించేది భయం అనుకుంటున్నావా? నటనరా. వాడి ఆయుష్ నా జోలికి రానంత వరకే. వచ్చాడో వాడు తిరిగెళ్లేది కూతురితో కాదు, చచ్చిన వాళ్ళన్న దగ్గరికి. రేయ్, నోట్లో క్లాత్ పెట్టండ్రా. కాంతమ్మ, బాగా ఆకలిస్తుంది, అన్నం పెట్టండి ప్లీజ్. ఈ ఏడు పేద ముందే ఏడవచ్చుగా. ఓ పోటుగాళ్ళలాగా డైలాగులు చెప్తూ కూర్చున్నావు. మావయ్య, వెళ్ళి ఆ ఎంగిలి మెతుకులు తెచ్చి వీడి మొహాన్ని కొట్టు, లేకపోతే తిండి లేక చచ్చేలా ఉన్నాడు. ఏ సత్యసావని, మా అక్క నిన్ను మాట్లాడిన తర్వాత వీడికి అన్నం పెట్టకూడదు, పురుగుల మంది ఎట్టాలి. వీడు గనక ఇక్కడే చస్తే చిట్టి అమ్మకు తెలిసిపోద్ది. ఆ తర్వాత మీ అక్క తమ్ముళ్ళిద్దరికి పంబర ఏగిపోద్ది. ఏ నోర్మై, వీణ్ణి చంపిన విషయం మనకి తప్ప ఆ దేవుడికి కూడా తెలియదురా. ఒరే అవతారం, వెళ్ళి అన్నం తెచ్చి వీడి మొహాన్ని కొట్టు. అలాగే పుల్రాజు, నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుందిరా, కొంచెం వాష్రూమ్ తీసుకెళ్ళరా. నువ్వేమన్నా చంటి పిల్లాడివా భోజనం వేసుకుని లోపల తీసుకెళ్ళడానికి? అడ్డగాడిదిలా ఉన్నావురా, ఇక్కడే పోసుకా. ఏ నోర్మై, చచ్చదవా. మీ ఇద్దరు కలిసి వాడిని వాష్రూమ్ కి తీసుకెళ్ళండి. అలాగేనండి. ఎప్పరా? విప్పండి రా, విప్పండి. మీ కాంతమ్మ కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడి నుంచి పారిపోకపోతే నా పేరు దోసే కాదురా. విప్పండి. వెళ్ళి డోర్ తీ, త్వరగా తీసుకెళ్ళండి. ఏయ్! అమ్మా అమ్మా, ఏ కాంతమ్మ, ఎంత తక్కువగా అంచనా వేసావే నన్ను? నాకు నిజంగా వాష్రూమ్ వచ్చుంటే వీడు చెప్పకముందే ఇక్కడే పోసుండేవాడిని. ఇక్కడి నుంచి తప్పించుకోవాలనే వాష్రూమ్ వచ్చిందని నాటకం ఆడాను. నువ్వు నన్ను చంపితే దేవుడికి కూడా తెలియదన్నావుగా. ఇప్పుడు చూడు, డైరెక్ట్గా వెళ్ళి మా బాస్ని కలుస్తాను, నీ బండారం మొత్తం బయట పెడతాను. నడి రోడ్లో నిన్ను పెట్టిన కాల్చినట్టు కాల్పిస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు దాసే కాదు. బావా, బావా, కాఫీ అడిగాడు కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? బావా, నోరు ముయ్యండ్రా. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడో ఏటో. బావా, బావా, అదేటదినా అలా చిల్లబడ్డావా? ఏం లేదు, నాకు కాఫీ తాగాలనుంది. తాగొచ్చా? ఏ మాత్రం దానికి అంత ఇష్టపడిపోలేటే. ఏందా తీసుకుని తాగా. థ్యాంక్స్ చిట్టమ్మా. ఈయన కాఫీ అడిగి ఎక్కడికి వెళ్ళాడు ఏట.
కట్టేండ్రా. అమ్మయ్యా, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్యా. రేయ్, అమ్మా, ఇక నుంచి వీడిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండిరా. పొరపాటున వీడు బయటికెళ్ళాడంటే మన ప్రాణం మీదకొస్తది. అలాగేనమ్మా. హా. రామ్మా. పొద్దు పొద్దున్నే ఎంత ఖరీదైన ఫోన్ కనిపించిందో. ఇది నొక్కేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఏం కళ్ళే నీవి? చూపు పడితే ఏ వస్తువైనా సరే మాయమైపోవాల్సిందేనా? నాకేం తెలీదమ్మా. ఏవే, నా కళ్ళ ముందే ఫోన్ నొక్కేసిందే కాకుండా ఏం తెలీదమ్మా అని నంగనాచి కబుర్లు చెప్తావా? నిన్నిలా కాదే, ఇంకోసారి ఇలా చేస్తావా? కాంతమ్మా, కాంతమ్మా, ఎంత ధైర్యం నీకు? మా వారసురాల మీద చేయి చేసుకుంటావా? నిన్నిక్కడికిక్కడే చంపేయకపోతే నా పేరు వీరనారాయణ కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. నేను మీ అమ్మాయి వైష్ణవిని కొట్టట్లేదు. చాలా నోర్మై. మేం చూస్తుండగానే చావు బదింది కాకుండా ఇంకా కొట్టలేదని అబద్ధం చెప్తావా? అబద్ధం కాదండి, మా అమ్మ నిజమే చెప్తుంది. మా అమ్మ కొట్టట్లేదు. ఈ వైష్ణవిదేవే కావాలని కొట్టించుకుంటుంది కదమ్మా? అమ్మా వైష్ణవి, నువ్వైనా మీ బాబాయ్కి చెప్పమ్మా, నేను నిన్ను కొడుతున్నానా చెప్పు. బాబాయ్, మీరు అనుకుంటున్నట్టు కాంతమ్మ గారు నన్ను కొట్టలేదు బాబాయ్. కాంతమ్మని వెనకేసుకురావడానికి ప్రయత్నించకు వైష్ణవి. నిజం చెప్పు, కాంతమ్మ నిన్ను కొట్టింది కదూ? ఆహా, లేదు బాబాయ్. ఎవరైనా పరపురుషులు నా మీద దాడి చేసినప్పుడు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తుంది. ఏటేటేటి పరాయి మగాళ్ళని మీదకి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తుందా? ఆహా, అవును చిట్టమ్మా, కావాలంటే నువ్వు కూడా రా, నీకు కూడా నేర్పిస్తా. తమరే నేర్పించక్కర్లేదు. ఇలాంటి గొడవలు మేము చిన్నప్పుడు నీటి కోలాల దగ్గరే నేర్చేసుకున్నాము. పెద్దవాళ్ళు ఇంటికొస్తే అలా నిలబెట్టి మాట్లాడతారేంటి? వాళ్ళని కూర్చోబెట్టరా? తప్పైపోయింది. బాబాయ్ రండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోమ్మా. ఎలా ఉన్నావమ్మా? నాకేం బాబాయ్, కాంతమ్మ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా గడిచిపోతుంది. థ్యాంక్స్ కాంతమ్మా. అయ్యో, ఎంత మాట చిన్నబాబు గారు. మీ వారసురాలికి ఆశ్రయం ఇవ్వడం నిజంగా నా అదృష్టం. ఏడు బాబాయ్ ఇలాగొచ్చారు? ఏం లేదమ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోదామని వచ్చాం. ముఖ్యమైన విషయమా? ఏంటండి అది? శుభవాని పట్టాభిషేకం చేసుకుంటుంటే ఎవరి కన్ను పడిందో ఆ పట్టాభిషేకం కాస్త ఆగిపోయింది. అందుకని మళ్ళీ మంచి ముహూర్తం కోసం చూపించాం. కానీ 2-3 నెలల వరకు మంచి ముహూర్తాలే లేవన్నారు. అప్పటి వరకు మా వైష్ణవమ్మ మీ ఇంట్లోనే ఉంటుంది. అది చెప్పడానికే వచ్చాం.
మళ్ళీ 2 నెలల దాకా నా కొంపలోనే ఉంటుందా? దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. వీరనారాయణ గారు, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అవును బాబాయ్, ఇంతకు ముందే 20 కేజీల పువ్వులు కూడా తెప్పించారు కాంతమ్మ గారు. జోక్. మీ అమ్మాయి గారు భలే జోకులేస్తారండి.